హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మనకు ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఉందో ఇక రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారనమాట. అంటే ఇప్పటికే మనకు ఈ తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇక కొద్దిగా లేట్ అయితే అయిందనమాట. ఇక ఈ నెల చివరి నుంచి కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు జమ అవుతుంది, ఎవరికి జమ అవుతుంది ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. ఇక వీడియోని లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ తీసుకొస్తూనే ఉంటుంది. ఇక అంతేకాకుండా ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. అప్పుడే ప్రతి విషయము కూడా మీకు తెలుస్తూ ఉంటుందన్నమాట. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా అనే పథకం ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిధులు విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ కోసం దాదాపు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా 7,000 కోట్లు అవసరం అవుతాయని, ఈ 7,000 కోట్లు రైతులకు విడుదల చేయడానికి మనకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇక ఈ రోజు నుంచి అంటే నిన్నటి నుంచే మనకు 15వ తారీఖు నుంచే నిధులు విడుదల కావాల్సిన కూడా మళ్ళీ కూడా ఈ నెల చివరికైతే మార్చడం జరిగింది. దీనిపైన మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఇద్దరు ఇలా మనకైతే చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు నిధుల విడుదలకు ఆయన ఆదేశాలు జారీ చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే మీరు దరఖాస్తు చేసుకోవాలని, మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని కూడా సూచించడం అయితే జరిగింది. ఇక ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 18వ విడత, 17వ విడత నిధులను అయితే విడుదల చేశారు. ఇక 17వ విడత పూర్తయిపోయింది. 18వ విడత గత నెల 5వ తారీఖున విడుదల చేసినా కూడా చాలామందికి ఇంకా ఈ 18వ విడత నిధులు జమ కాలేదని, ఇక అటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క నిధులు విడుదల చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క నిధుల విడుదలకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. అంటే ఈకేవైసీ చేసుకునే కారణంగానే చాలామందికి నిధులు జమ కాలేదని, అటువంటి వారందరూ కూడా వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని కూడా సూచించడం అయితే జరిగింది. ఇక ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఈకేవైసీ చేసుకుంటేనే మీకు రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, పీఎం కిసాన్ కానీ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. చాలామంది ఉండిపోతున్నారు. అలాగే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీని ఇప్పటికే విడుదల చేసినా కూడా చాలామంది రైతులకైతే ఈ రుణమాఫీ డబ్బులు కూడా పడలేదు. అటువంటి వారికి కూడా రుణమాఫీ డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక రుణమాఫీ డబ్బులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. ఈ రైతులకు కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు రుణమాఫీ పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా 2 లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు
అప్డేట్ అయితే వచ్చింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ రుణమాఫీ డబ్బులను కూడా డిసెంబర్ చివరిలోపు అయితే పూర్తి చేస్తారు. ఇక ఈ నెల చివరి నుంచి మొదలుపెట్టి ఈ రైతు భరోసా నిధులను కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున దాదాపు 15,000 రూపాయలను ఈ నెల చివరి నుంచి మొదలుపెట్టి మనకు డిసెంబర్ చివరిలోపు పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని ఆదేశాలు అయితే జారీ చేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకి ఈ విధంగా డబ్బులు అయితే విడుదల చేసి డబ్బులను జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల కాబోతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మనకు డబ్బులు అయితే పొందాలి. ఇక ఈ డబ్బులు రావాలంటే మీరు తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నమాట. ముందుగా దరఖాస్తు చేసుకోవడానికి మీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రైతు మనకు ఏఈఓ కార్యాలయాల దగ్గర అయితే మీరు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకుంటే కనుక మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాబట్టి రైతులకైతే యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల చేస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి. మీరు దరఖాస్తు చేసుకుంటే మరింత మందికి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోండి. మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరికైనా సరే ఏదైనా కారణాలు చేద్దంటే గతంలో చూసుకుంటే మనం యాసంగి రైతు బంధు అప్పుడు చాలామందికి చాలా రకాలుగా డబ్బులు జమ కాలేదు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఉండడం వల్ల లేకపోతే ఇలా అనేక రకాల కారణాల వల్ల ఏంటంటే వారికి అమౌంట్ అనేది విడుదల కాలేకపోయిందన్నమాట గతంలో. ఇక వారందరికీ కూడా మనకి యొక్క అమౌంట్ అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడానికి కూడా సిద్ధంగా ఉందంటే అవన్నీ కూడా కరెక్షన్ చేసుకున్నారు గతంలోనే. ఇంకా ఎవరైనా సరే మిస్ అయిపోయి ఉంటే కరెక్షన్ చేసుకోకుండా ఉంటే అటువంటి వారందరూ కూడా కరెక్షన్ చేసుకుంటేనే మీకు ఈ డబ్బులు జమ అవుతాయి. కాబట్టి గతంలో లాగా ఆధార్లో ఒక పేరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉండడం వల్ల చాలామందికి ఏంటంటే మనకు మిస్ అయిపోవడం జరిగింది డబ్బులు పడకుండా. అటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు జమ కావాలి అంటే తప్పకుండా మీరందరూ కూడా తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్లో ఒకే పేరు ఉండాలి, ఆధార్ కార్డులో కూడా ఒకటే విధంగా ఉండాలి. ఇలా ఉంటేనే మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందన్నమాట. ఈ కరెక్షన్స్ అన్నీ కూడా చేసుకోండి. అందులోనూ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అనేది కూడా తెలుసుకోండి. ఒకసారి డబ్బులు పడకపోతే మళ్ళీ డబ్బులు పడాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి రైతులైతే ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని రెడీగా ఉండండి. మీకు అందరికీ కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందరికీ కూడా అందిస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇలా చేస్తేనే మీకు మరింత సమాచారం అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటాను.